నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్లో సోనియా రాహుల్ పేర్లు. రజతోత్సవ సభకు వెళ్లొద్దని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వాళ్ళ పేర్లన్నింటినీ పింక్ బుక్ లో రాసుకుంటామన్న ఎమ్మెల్సీ కవిత. కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం, సంచలన వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని. ఏసీబీ వలలో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శ్రీనివాస్. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల పేర్లు ఉన్నాయి. ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడా, సుమన్ దూబేలతో పాటు మరికొంతమంది పేర్లను కూడా చేర్చారు. ఈ కేసులో ఏప్రిల్ 25న కోర్టు విచారణ చేపట్టనుంది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల పేర్లు ఉన్నాయి. ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడా, సుమన్ దూబేలతో పాటు మరికొంతమంది పేర్లను కూడా చేర్చారు. ఈ కేసులో ఏప్రిల్ 25న కోర్టు విచారణ చేపట్టనుంది. జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు షేర్లింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. జోనల్ కార్యాలయంలోని అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ గదిలో తనిఖీలు నిర్వహించారు. అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా చాంద్రాయణగుట్ట సర్కిల్లో అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. అయితే చాంద్రాయణగుట్ట సర్కిల్ పనికి సంబంధించి ఓ కాంట్రాక్టర్ వద్ద 70,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. బాధితుడిని లంచం డబ్బులు తీసుకుని షేర్లింగంపల్లి జోనల్ కార్యాలయానికి రావాలని సూచించాడు. అయితే బాధితుడి వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఏదైతే ఆ షేర్లింగంపల్లి జోనల్కి సంబంధించి ఎవరైతే బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ అయితే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అయితే హైదరాబాద్ లో మరొకసారి అయితే అధికారులకి ఒక విమేంద్రం అయితే దొరకడం జరిగింది. షేర్లింగంపల్లి జోనల్ కార్యాలయం షేర్లింగంపల్లి చంద్రాయణగుట్ట సర్కిల్లో తను బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ గా శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నాడు. గత వారం రోజుల కిందము ఒక
కాంట్రాక్టర్ ఇతనికి దగ్గరికి వచ్చి తన మొక్కలు పంపిణీ చేసిన దాంట్లో డబ్బులు వచ్చే ఉన్నది. ఈ డబ్బుల విషయంలో చెక్కు అంటే గవర్నమెంట్ చెక్కు ఇచ్చే సందర్భంలో ఈ ఎవరైతే డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నాడో అతనికి 2,20,000 రూపాయలు లంచం కావాలని డిమాండ్ చేయడంతో అతను ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో అతను ఈ 2,20,000 రూపాయలకు ఒప్పుకోవడం జరిగింది. గత 3 రోజుల కింద 1,50,000 రూపాయలు అయితే ఈ శ్రీనివాస్ కు డబ్బులు అయితే అందజేయడం జరిగింది. మిగిలిన డబ్బులు ఈ రోజు తీసుకొని రా అని చెప్పి అతనికి చెప్పడం జరిగింది. నీవు ఈ మిగిలిన డబ్బులు 70,000 రూపాయలు తీసుకొస్తే నీకు చెక్కు నేనైతే క్లియరెన్స్ చేసి ఇస్తానని చెప్పడంతో ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో అతను ఏసీపీ అధికారులకు ఆశ్రయించాడు. ఏసీపీ అధికారుల సూచన మేరకు అతను డబ్బులు తీసుకొని ఏదైతే చంద్రాయనగుట్టలో ఉన్న అర్బన్ బయోడైవర్సిటీ జోనల్ కార్యాలయానికి అయితే వెళ్ళాడు. ఆ సందర్భంలో శ్రీనివాస్ అయితే విధులు నిర్వహిస్తున్న సమయంలో శ్రీనివాస్ చేతికి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో అతను డబ్బులు అయితే 70,000 రూపాయలు అందజేయడం జరిగింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు అయితే అతన్ని రిటైన్ గా పట్టుకున్నారు. ఈ లంచం తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. హైదరాబాద్ లో ఇలాంటి పలు చోట్ల చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీలు చేయడం జరుగుతుంది. ఇతన్ని ఎవరైతే ఏసీపీ అధికారులు రిటైన్ గా పట్టుకున్న శ్రీనివాస్ ను కేసు నమోదు చేసి నిందితుని అయితే నాంపల్లి సివిల్ జడ్జి ముందు అయితే హాజరుపరిచారు. సంపత్. ఓకే చందు, మరి అసలు ఈ శ్రీనివాస్ మరి ఏ విషయంలో అతని నుంచి డబ్బులు డిమాండ్ చేశారు? ఈ బాధితుడు ఏం కాంట్రాక్ట్ పని కోసం శ్రీనివాస్ని అప్రోచ్ అయ్యారు? అయితే మొక్కలు సరఫరా సంబంధించిన మొక్కలు సరఫరా చేస్తున్నాడు. ఇతని మొక్కల సరఫరా చేసినందుకు కాంట్రాక్టర్ ఇతనికి ఇచ్చారు. ఈ కాంట్రాక్టర్ సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో చెక్కుల రూపకంగా కాంట్రాక్టర్ కి అయితే గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది. ఈ చెక్కుల క్లియరెన్స్ విధానంలో ఎవరైతే డిప్యూటీ డైరెక్టర్ ఉన్నాడో ఇతని సంతకం లేనిది ఈ డబ్బులు చెక్కు క్లియరెన్స్ కాదు. దానిని ఇవ్వటానికి ఈ లంచం అయితే డిమాండ్ చేశాడు. ఈ మొత్తం లంచం కూడా 2,20,000 రూపాయలు 1,50,000 రూపాయలు అయితే ముందుగా ముట్టజెప్పాడు. మిగిలిన 70,000 రూపాయలు ఇస్తేనే ఈ లంచం ఇస్తేనే మిగతా ఆ చెక్ అయితే నేను క్లియరెన్స్ చేస్తానని చెప్పడంతో అతనితో ఆ డబ్బులు లేకపోవడంతో కొంచెం ఇబ్బంది గురి కావడం, అసహనానికి గురి కావడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇది ఇలా చాలా సందర్భాల్లో హైదరాబాద్ గవర్నమెంట్ సంస్థలు అయితే ఇది నిత్యకృతంగా ఉంది. దీనిపై అయితే ఏసీబీ దాడులు జరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఓకే, థ్యాంక్ యూ చందు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లొద్దని కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆమె అన్నారు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లన్నింటినీ పింక్ బుక్లో రాసుకుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదన్నారు. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం, ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్సువాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువాని ఏదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగు. హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల అంశంలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఆమె అన్నారు.
గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఇలా అబద్ధపు ప్రచారం చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి నిజాలు లేవని స్వయంగా టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారని హోంమంత్రి అనిత తెలిపారు. సరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్ లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం. ఇంతకు ముందు మీకు తెలుసు, ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలరావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మావులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా నాణ్యత లేని దానాలను కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. అసత్యపు ఆరోపణలు చేసిన గత వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మైన్స్ విషయంలో ఒక్కొక్కటి సరిదిద్ది నిర్మాణం వైపు గ్రానైట్, గ్రావెల్, రోడ్డు మెటీరియల్ ఉపయోగించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ఇండస్ట్రియల్ మెటీరియల్కు ఆక్షన్, నిర్మాణ రంగానికి మాత్రం అప్లికేషన్ రూట్లు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయని పేర్ని నాని ధ్వజమెత్తారు. టీడీపీ, జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం పార్లమెంటులో పాస్ అయ్యేదా అని ఆయన ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఇంకా లక్షల కోట్ల అప్పులు చేయడానికి రెడీ అయ్యారని పేర్ని నాని ఆరోపించారు. వక్ఫ్ కమిటీల్లో ఇద్దరు ముస్లిమేతరులు ఉండాలి అని చట్ట సవరణ చేస్తారు. అందుకతేమేమో అందరూ కూడా ముస్లింలే ఉండాలి అని చెప్పి చట్టం చెప్తుంటే 1995 వక్ఫ్ చట్టం ఇవాళ మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఈ చట్ట సవరణ ఏం చేశారా అంటే వక్ఫ్ బోర్డుల్లో కూడా ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఉండాలి అని చెప్పి చట్ట సవరణ చేస్తారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాదా? సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం కాదా? లేదా నైతికంగా ధర్మంగా ఆలోచించినా కూడా ఇది తప్పే కదా. ఇది దేశానికి ఏ రకంగా ఉపయోగం అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ ఓట్లు, జనసేన ఓట్లు, ఈ 2 ఓట్లు లేకపోతే ఈ చట్ట సవరణ జరిగేదా? లోక్సభలో నేను అడుగుతున్నాను, చట్ట సవరణ జరిగేదా? పైనేమో ఆ చట్టం సవరణ జరగడానికి ప్రధాన భూమికి మీది,
మీరు లేనిదే ఆ చట్టం పాస్ అవ్వదు. భారతీయ జనతా పార్టీ వల్ల, మోడీ వల్ల అది అవ్వదు. ఎందుకని? వాళ్ళ ప్రభుత్వమే నడిచేదే మీ మీద. మీరు మొయ్యకపోతే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మీరు మొయ్యకపోతే ఈరోజు అసలు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే 42.78% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుదల ఉంది. 42.78% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుదల ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ర్యాంకు? జిఎస్డిపి ఎక్కడి నుంచి వచ్చింది? నెల్లూరు జిల్లా బాలాజీనగర్ పిఎస్లో టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఊట్కూరు నాగార్జున, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆశ్రిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తల మనోభావాలను కించపరుస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు పోలీసులకు మెమోరాండం అందజేశారు. ఈ మధ్య జిల్లా పార్టీ ఆఫీసులో కనీసం కుర్చీ కూడా ఇవ్వలేదని చెప్పేసి అలుగు మొహం వేసి వెనక్కి వచ్చాడు. ఆ కిషోరా, లేకపోతే జనసేన బ్రాండ్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ పల్లకి మోస్తున్నాడే ఆ కిషోరా, ఏ కిషోరా నాకు తెలియదు. కానీ ఎవరైనా కావచ్చు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పర్సనల్ గా మాట్లాడే వాళ్ళు ఏ పార్టీ అయినా సరే చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళు కూడా మేము అడగడం జరిగింది. ఇంకా మీరు చెప్పి ఆ కిషోర్ గురించి అడగాలంటే ఆ కిషోర్ గురించి మాట్లాడే ఇది కూడా మాది కాదు. ఎందుకంటే జనసేన గురించి నిజంగా లాయల్ గా పనిచేసే నాయకులు కావచ్చు, కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ సానుభూతి పరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కేశవరెడ్డి వినోద్ అన్న కావచ్చు, మణికరణ్ అన్న కావచ్చు, కొట్టే వెంకటేశ్వర అన్న కావచ్చు, ఇప్పుడున్న సుజయ్ బాబు ఇట్లాంటి వాళ్ళు కావచ్చు. ఇట్లాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడిన ఇట్లాంటి వాళ్ళు కార్యక్రమం చేస్తే మేము సమాధానం చెప్పేదానికి మేము రెడీగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు లాయల్ గా పార్టీకి పనిచేస్తూ ఉంటారు. అంతే తప్ప ఈ గుండుకుల కిషోర్ మాదిరిగా తెలుగుదేశం పార్టీ నాయకుడికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి జనసేన బ్రాండ్ కప్పుకొని తెలుగుదేశం పార్టీ పళ్ళకు మోసి ఇట్లాంటి కిషోర్ ఇట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ అది ఏ కార్యక్రమం అయినా, ఏ పార్టీ అయినా సరే వాళ్ళు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళ జోలికి కానీ, ఇంట్లో బిడ్డల జోలికి కానీ వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము పోలీసు వారికి తెలియజేయడం జరిగింది. మీడియా ముఖం కూడా తెలియజేస్తా ఉన్నాం. సీమరాజు మీద నేను కంప్లైంట్ చేశాను. మిగతా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆశిత్ గారు చెప్తారు. సోషల్ మీడియా కార్యకర్త మీద ఈ రోజు కేసు పెట్టడం అనేది అయితే జరుగుతోంది. ఇతను కొన్ని సంవత్సరాలుగా మార్ఫుడ్ వీడియోస్ కావచ్చు, మార్ఫుడ్ ఫోటోస్ కావచ్చు పెట్టి మన కార్యకర్తలను, నాయకుల్ని రెచ్చగొడతా ఉన్నాడు. ఇప్పుడు మీకు ఉదాహరణకి మీరు బాగా గమనిస్తే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతి గారు, అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ లో మీకు హైకోర్టు కనిపిస్తా ఉంది. వివేక హత్య కేసులో భారతి హస్తం. ఇది వీళ్ళకి ఎవరు ఇది వీళ్ళకి కన్ఫర్మ్ చేస్తారో మనకు తెలియదు. సిబిఐ ఛార్జ్ షీట్ వీళ్ళు ఏమన్నా చదివారా? సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎక్కడ కూడా వైఎస్ భారతి గారి పేరు లేదు. మరి వీళ్ళు ఎలా చదివారు? సిబిఐ ఛార్జ్ షీట్ వీళ్ళు ఏమన్నా చదివి ఇలా పెడుతున్నారా? ఇది కేవలం న్యాయస్థానాలని కించపరచడమే, న్యాయస్థానాల తీర్పుని తప్పుదోవ పట్టించడమే. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా మనం చూస్తే హైకోర్టు బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు ఈ ఫోటో అనేది పెట్టడం జరుగుతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఈ రోజు కేసు పెట్టడం అనేది, సోదరులు నాగార్జున గారితో కేసు పెట్టడం అనేది. నెల్లూరు జిల్లా మరిపాడులోని బస్టాండ్ సెంటర్లో ఆవాజ్ ఆధ్వర్యంలో వక్ఫ్ బిల్ సవరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ నిరసనలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి రషీద్ పాల్గొన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు వక్ఫ్ ఆస్తులు దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సుమారుగా వేలాది మంది చనిపోతే అందులో ఎక్కువ శాతం ముస్లింలు చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళ ముస్లింలలో పోస్ట్ మార్టానికి పంపించారు 2 రోజులు. ఒక్క బుల్లెట్ అయినా వీపులో దిగిందా అంటే లేదు. మీరు సంపాదించింది మీ కబర్లో కూడా వేసుకోలేరు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. మీరెవరు బాధపడవద్దు, చట్టాలను తయారు చేస్తున్నారు. మీరు సంపాదించి మసీదుకి, దర్గాకి, గుడికి ఇచ్చిన డబ్బులంతా వక్ఫ్ కింద ఉంటే వాళ్ళ కోసం ఏం చట్టం తెచ్చావు నరేంద్ర మోడీని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఉదయం లేస్తే అంగన్వాడీ కార్యకర్తలు హిందువులు కాదా పెట్టుకున్నావు? వాళ్ళు హిందువులు కాదా? ముందు ఆ హిందువులకి న్యాయం చేయి.
ఇదంతా కపట నాటకం, కపట నాట సూత్రధారి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అడుగులకు సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ మడుగులొత్తుతూ మద్దతు ఇవ్వడం దుర్మార్గమన్నారు. టీడీపీ చేస్తున్న కుట్రలకు త్వరలో గుణపాఠం నేర్పుతామన్నారు. మైనార్టీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ హెచ్చరించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతి అని నిరూపించుకుంది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లింల గుండెల్లో కూర్చున్నారు. ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా కూర్చున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 26, ఆర్టికల్ 14, 15, ఆర్టికల్ 25 ఇది వక్ఫ్ బోర్డ్ బిల్ అమెండ్మెంట్ ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి విరుద్ధంగా ఉంది అని సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి విరోధిగా చేస్తా ఉంటే మా నాయకుడు ముస్లింల పక్షపాతిగా నిలబడ్డాడు. అయ్యా, ఈ బిల్లు ఏ విధంగా మేము అడ్డుకోవాలో, ఏ విధంగా పోరాటం చేయాలో, పంజాబ్ వాళ్ళు రైతులు ఏ విధంగా ఢిల్లీలో కూర్చున్నారో ఆ బిల్లుని ఆగే వరకు ఏ విధంగా పోరాడాడో అదే విధంగా మేము కూడా పోరాడతామని చెప్పేసి చెప్పదలుచుకుంటా. ఏదైతే వక్ఫ్ బోర్డ్ బిల్లు వచ్చిందో ఆ బిల్లుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా నుంచి ఉంటుంది. నెల్లూరు జిల్లా నుంచే కాదు, స్టేట్ నుంచి కూడా నిలబడింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సుజన అకాడమీలోకి ఎస్వీహెచ్ ఇంజనీరింగ్ కాలేజ్ విలీనం చేశారు. ఈ మేరకు ఘనంగా విలీన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2 కాలేజీల గ్రూప్ చైర్మన్లు కొనకళ్ళ నారాయణరావు, సుజనా చౌదరి పాల్గొన్నారు. త్వరలో పోర్టు నిర్మాణంతో చాలా పరిశ్రమలు మచిలీపట్నంకి రాబోతున్నాయని సుజనా చౌదరి తెలిపారు. హలో, చాలా సంతోషంగా ఉంది. మరి మచిలీపట్నానికి ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి కాలేజ్ మన హిందూ కాలేజ్ ఇవాళ తిరిగి మళ్ళీ ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా కొనకళ్ళ నారాయణరావు గారిని హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నా. అలాగే దీనికి సపోర్ట్గా మరి స్నేహానికి ఎలా ఉంటుందనే దానికి సుజనా చౌదరి గారు, కొనకళ్ళ నారాయణరావు గారు దాదాపు 15 సంవత్సరాలుగా మరి వారిద్దరూ కలిసి పార్లమెంట్లో కానీ ఆయన మంత్రిగా ఉన్నా కానీ చాలా చేదోడు వాదోడుగా ఉంటూ నడుస్తుమే కాకుండా నారాయణ గారు నడిపిస్తున్నటువంటి ఈ కాలేజీకి నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి వచ్చిన సుజనా చౌదరి గారు కూడా గట్టిగా మనమందరం కూడా ఒకసారి గట్టిగా చెప్పాలని చెప్తా శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇక్కడ ఇందాక కొనకళ్ళ నారాయణ గారు దీన్ని టేక్ ఓవర్ చేయమని అడిగామని అంటే టేక్ ఓవర్ అనేది జరగదండి. కలిసి పాలక మండలి 2 కలిసి సమర్థవంతంగా నడిపించాలి కాబట్టి మెర్జే చేయండి అని చెప్పాను. టేక్ ఓవర్ కాదు ఇది. కంపల్సరీగా డిఎంఎస్ వారు పెట్టిన దానికి వారి గుర్తింపు ఉంచి వెళ్ళకాలం సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా ఉండే విధంగా చేయాలనేది మా ఉద్దేశం. ఒకటి. రెండోది ఏంటంటే ఇందాక కొనకళ్ళ నారాయణ గారు చెప్పినట్లుగా మా నాన్నగారిది పెదమద్దాలు ఇక్కడికి 20-30 కిలోమీటర్లు, మా నాయనమ్మ గారిది దోసపాడు, అమ్మమ్మ గారిది కంచెంచెర్ల. అంటే ఈ ప్రాంతం మన ఉమ్మడి కృష్ణా జిల్లాతో మాకు బోళ్ళంత అనుబంధం ఉంది. మా తాతగారు ఇక్కడ పెదమద్దాల గ్రామం నుంచి ఆ రోజుల్లో మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్గా వచ్చారు. ఆ తర్వాత మా ఫాదరు ఇంజనీర్గా మాకు ఎడ్యుకేషన్తో పాటు 3వ తరం ఎడ్యుకేషన్ మూలాన వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మా జనరేషన్లో మేము చూసాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఫౌండేషన్. చదువు ఈ రోజుల్లో ఏంటంటే ఎడ్యుకేషన్ కేవలం సర్టిఫికెట్లు తీసుకొని సంస్కృతి సంస్కారం లేకుండా బోళ్ళంత మంది వస్తూ ఉన్నారు. అది కాదు ముఖ్యం. చదువుతో పాటు సంస్కారం చాలా అవసరం. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.